గురు బ్రహ్మ కలిసే గురు బ్రహ్మ గురు విష్ణు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు హిందూపురం పేరు మారు మోగిపోయే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందరూ కూడా గుర్తించే విధంగా ఈరోజు తారేష్ ఈరోజు రాష్ట్ర స్థాయిలో భగవద్గీత పోటీలో మొదటి స్థానం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది మనకు మంచి అవకాశం అన్నమాట. మనకి ఒక సామెత ఉంది, మీరందరూ సావధాన్, కృషితో నాస్తి దుర్భిక్షం. పట్టుదల ఉంటే మనం ఏ స్థాయి కన్నా వెళ్ళొచ్చు. అర్థమవుతుందా మీకంతా? పట్టుదల ఉంటే ఏ స్థాయికైనా మనము వెళ్ళొచ్చు. దానికి నిదర్శనం మన తారేష్. ఈరోజు మీరు కూడా ఈ స్థాయిలో స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్లో హిందూపురం స్థాయి పెంచే విధంగా, హిందూపురం పేరు మారు మోగిపోయే విధంగా మీరందరూ ఉండాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అంతేకాదు, మనం ఈ స్థాయిలో అంటే మీరు ఇప్పుడు ఎక్కడెక్కడో మా చంద్రమోహన్ యాదవ్ కూతురు మోతుపల్లి నుంచి ఇక్కడికి వచ్చి భగవద్గీత నేర్చుకుంటున్నారు. అంటే చాలా సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి భగవద్గీత నేర్పిస్తున్నందుకు మాతాజీ గారికి ఎంతో ఇంట్రెస్ట్గా వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళకి నేర్పిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ఈ బిజీ లైఫ్లో కూడాను చాలా బిజీగా ఉన్న వ్యక్తులు కూడా వాళ్ళ పిల్లల్ని ఈ విధంగా మంచి మోటివేషన్తో భగవద్గీతని పఠనం చేపిస్తూ వివిధ సాంస్కృతిక కళలు నేర్పిస్తూ ఈ స్థాయిలో ముందుకు తీసుకెళ్తున్నారు. మా జనరేషన్లో మాకు అంటే మా ఇంటి దగ్గర ఎవరైనా ఉంటే వెళ్ళి నేర్చుకునే వాళ్ళం, కానీ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల పరిధిలో ఉంటే మమ్మల్ని తీసుకుపోయి నేర్పించే వాళ్ళు ఎవరు లేరు. కానీ మీకు మంచి అవకాశం దొరికింది, మంచి మాతాజీ గారు దొరికినారు. మనం ఈ స్థాయిలో మనం యాపిల్ మొక్క నాటితే దానిలో ఏమొస్తాయి? పెద్దగా అయిన తర్వాత యాపిల్ చెట్లు వస్తాయి, వేప విత్తనాలు వస్తాయా? రావు కదా. కాబట్టి మీరు ఈ స్థాయిలో మంచి సీడ్స్ నాటుకోవాలన్నమాట. మీరు ఫ్యూచర్లో మంచి ఒక హిందూపూర్ గర్వించేదగ్గ స్థాయిలో మీరందరూ ఉండాలని చెప్పి వివిధ రంగాలు, ఈరోజు సచిన్ టెండూల్కర్ తీసుకోండి, తర్వాత కోనేరు హంపి తీసుకోండి, పుల్లెల గోపీచంద్, వీళ్ళంతా కూడా కింది స్థాయి నుంచి చాలా అంటే మీలాంటి వయసులోనే వాళ్ళు ఎంతో ఉత్తీర్ణత సాధించినారనమాట. ఒక ఆయన బ్యాడ్మింటన్లో పుల్లెల గోపీచంద్ సాధిస్తే, అదేవిధంగా చెస్లో కోనేరు హంపి సాధించింది. ఇప్పుడు రీసెంట్గా చెస్ ఇంటర్నేషనల్ గ్రాండ్ మాస్టర్ ఎవరు చెప్పండి? చెన్నై నుంచి లోకేష్. సో మీరు కూడా అలా హిందూపూర్ నుంచి కూడా ఒక వ్యక్తి అన్ని రంగాల్లో ఉండాలని ఈ సందర్భంగా మీకు అందరికీ ఆశీర్వాదం తెలియజేస్తూ, కృషితో నాస్తి దుర్భిక్షం, కష్టే ఫలి. కష్టపడండి, ఇష్టపడి ముందుకు వెళ్ళండి. జై శ్రీరామ్.